హలో, నేను మిస్సెస్రావు. కొన్ని సందర్భాల్లో ఆచితూచి వ్యవహరించాలి. సంయమనం పాటించేటువంటి వాళ్ళని రెచ్చగొట్టకూడదు. కామ్గా పోయేటువంటి వాళ్ళని కదిలించకూడదు. వాళ్ళని కదిలిస్తే కనుక డబ్బులు ఇచ్చి కొట్టించుకుంటారంటారు కదా తెలుగులో, అప్పుడప్పుడు నానుడి అది. అలా పవన్ కళ్యాణ్ గారిని కదిలించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు తన కౌంటర్లో తనే పడుతుంది. కారణం ఏంటంటే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం 5 ఏళ్ల పాటు కొనసాగుతుంది. ఈ 5 ఏళ్ల పాటు కూడా కొనసాగకుండా కూటమిలో లుకలుకలు ఉన్నాయి, కూటమిలో తేడాలు ఉన్నాయి, కూటమిలో పవన్ కళ్యాణ్కి అన్యాయం జరుగుతుంది, కూటమి నుంచి పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి, కూటమిలో ఉన్నటువంటి సర్దుబాట్లు అనేవి ఎంతో కాలం ఉండవు, డిప్యూటీ సీఎంగా లోకేష్ గారు అవుతున్నారు, అది పవన్ కళ్యాణ్ గారికి నచ్చట్లేదు, కాబట్టి కూటమి చిన్న భిన్నం అవుతుంది. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరచూ చెప్పేటువంటి మాట. అయితే పవన్ కళ్యాణ్ గారు మాత్రం 11 అనేటువంటి ఒక సెంటిమెంట్ని బాగా బలంగా వినిపిస్తున్నారు, ప్రజల్లోకి బాగా తీసుకెళ్తున్నారు. ఏంటి 11 అని అంటే, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి సెంటిమెంట్ నెంబర్. 11 మంది ఎమ్మెల్యేలు 11 నిమిషాలు అసెంబ్లీలో గడిపారు, 11 అనేటువంటి అంకె ఉండే దగ్గర కూర్చున్నారు. ఇలాంటివన్నీ కూడా 11 సెంటిమెంట్ని తీసుకొస్తున్నారు. రిజల్ట్ వచ్చినటువంటి రోజుని, తేదీని, ఇయర్ని కలిపితే 11 వస్తుంది. ఇది కదా దేవుడి స్క్రిప్ట్ అని అంటూ అనేక సందర్భాల్లో ప్రజల మధ్యకి తీసుకెళ్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి. అయితే ఇప్పుడు ఆ 11 కంటే కూడా 15 అనేటువంటి సంఖ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆందోళనకు గురి చేస్తుంది. కారణం ఏంటంటే, అసలు ఆ 15 అనేదే ఒక రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అర్థం కానిటువంటి సిచ్యువేషను. అలాంటి సిచ్యువేషన్కి వెళ్ళిపోతున్నారు. ఎన్ని రకాల వ్యూహాలు రచించినా, ఎన్ని రకాలుగా వ్యాఖ్యలు చేస్తూ టెంప్ట్ చేస్తున్న పవన్ కళ్యాణ్ గారిని కూటమి నుంచి రావట్లేదు. చంద్రబాబు గారిని వదిలిపెట్టి బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. కానీ ప్రయత్నాలు మాత్రం సాగిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది తాజా పరిణామాలను బట్టి కనుక మనం అబ్జర్వ్ చేసి విశ్లేషించుకుంటే. అయితే పవన్ కళ్యాణ్ గారు ఈ 11 అనేటువంటి సెంటిమెంట్ని చెప్తూనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాబోయేటువంటి రోజుల్లో 15 ఏళ్ల పాటు ఈ కూటమి ఉంటుంది, మాలో కొన్ని భేదాభిప్రాయాలున్నా, అభిప్రాయ భేదాలున్నా కూటమి విడిపోదు, మరో 15 సంవత్సరాల పాటు ఈ కూటమి ఇలానే ఉంటుంది అనేటువంటి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఒక పెద్ద స్టేట్మెంట్. అది కూడా ఎక్కడ? అసెంబ్లీ వేదికగా చేసుకొని గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ ఆయన మాట్లాడారు. ఆ సందర్భంగా 15 ఏళ్ల పాటు కూటమి కొనసాగుతుంది అని చెప్పి ఆయన చెప్పారు. ఆయన ఆషామాషాగా చెప్పలేదు, ఆలోచించి చెప్పారు. కూటమిలో మీరు ప్రయత్నాలు చేస్తున్నారు విడగొట్టాలని, కానీ అవి నెరవేరవు, మీరు మళ్ళా అధికారంలోకి వచ్చే అవకాశం లేదు అనేది జగన్మోహన్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ వేదికగా చెప్పినటువంటి మాట. అంతేకాదు, శపథం కూడా చేశారు, కూటమిని ఎవరు విడగొట్టలేరు అని, కూటమి కొనసాగుతుంది అని చెప్పి. మరో 15 ఏళ్ల పాటు అధికారంలో కూడా ఉంటాము, రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తాం, 2047 విజన్ సాకారం చేస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఒకవైపు ఏమో రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా ఏమో రకరకాల పోస్టులు పెడుతుంది, పవన్ కళ్యాణ్ గారిని అవమానిస్తున్నారు, లోకేష్ గారికి ప్రాధాన్యత ఇస్తున్నారు అనే విషయాల్ని పదే ప్రస్తావిస్తూ జనసేన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని, క్యాడర్ని ఎప్పటికప్పుడు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాగే ఏ చిన్న
ఇష్యూ దొరికినా కానీ దాన్ని కూటమిని విడదీసేటువంటి దిశగానే తీసుకెళ్తున్నారు. తాజాగా పిఠాపురంలో వర్మ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పవన్ కళ్యాణ్ గారికి చేతగానితనం కింద వాటిని ప్రొజెక్ట్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇలాంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి కూటమి ఏర్పడిన తర్వాత ఈ 5-6 నెలల్లో. కానీ అవి నెరవేరవు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళకి చెప్తూ ఉన్నారు. వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లుతూ ఉన్నారు. రాష్ట్ర ప్రయోజనాలు మాత్రమే ముఖ్యం, రాజకీయాలు కాదు అనేటువంటి విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. తొలి నుంచి కూడా అదే స్టాండ్ మీద ఉన్నారు ఆయన. ఎన్నికల ముందు అదే స్టాండ్ మీద ఉన్నారు, ఇప్పుడు కూడా అదే స్టాండ్ మీద ఉన్నారు. బయటికి చూసేటువంటి వాళ్ళకి కూటమిలో లుకలుకలు ఉన్నాయి, ఈ కూటమిలో ఏం జరుగుతుందో తెలియట్లేదు, అస్పష్టత ఉంది, ఎప్పుడైనా ఇది నీటి బుడగలాగా పగిలే అవకాశం ఉంది అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు చాలామంది, అలాగే న్యూట్రల్ పర్సన్స్ కూడా కొంతమంది అనుమానిస్తున్నారు. అందుకే పవన్ కళ్యాణ్ గారు చాలా క్లారిటీగా అసెంబ్లీ వేదికగా చెప్పారు. ఎన్నికల ముందు కూడా సీట్ల సర్దుబాటు విషయంలో కానీ సీట్ల షేరింగ్ విషయంలో కానీ ఈ కూటమి నిలబడదు అని చెప్పి అనుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ కూటమికి సంబంధించి వెన్నుపోటు రాజకీయాలు జరుగుతాయి అని చెప్పి ప్రొజెక్ట్ కూడా చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఒకవేళ అధికారంలోకి వచ్చినా కానీ కూటమి ఎంతో కాలం ఆ ప్రభుత్వం నిలబడదని కూడా ప్రచారం చేశారు. అందుకే ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ గారు కౌంటర్ ఇచ్చుకుంటూ వస్తున్నారు. అప్పట్లో కూడా సీట్ల సర్దుబాటు విషయంలో కానీ సీట్ల షేరింగ్ విషయంలో కానీ ఆయనే ఒక మెట్టు దిగి కూటమికి సంబంధించి బలవంగా పునాదులు వేశారు. ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయనే ఒక మెట్టు అవసరమైతే దిగి 15 ఏళ్ల పాటు కూటమిని కంటిన్యూ చేస్తాము, రాష్ట్ర ప్రయోజనాలను మేము కాపాడుతాము, రాష్ట్రం కోసం అవమానాలు కూడా బరాయిస్తామని చెప్పి ఆయన క్లియర్గా చెప్పారు. దీంతో ఎక్కడో చిగురిస్తున్నటువంటి ఆశ ఏదైతే ఉందో అది దాదాపుగా సన్నగిల్లిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అని చెప్పి చర్చ నడుస్తుంది రాజకీయాల్లో. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే 2028 ఫిబ్రవరిలో జమిలీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ మనదే రాజ్యం, మనమే గెలుస్తున్నాం, మన వైపే ప్రజలు ఉన్నారు, మన కోసమే చూస్తున్నారు అనేటువంటిది ఒక స్లోగన్ మళ్ళీ ఎత్తుకున్నారు ఆయన. ఎప్పటికప్పుడు క్యాడర్ని యాక్టివేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే కూటమి నిలబడదు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు ప్రొజెక్ట్ చేస్తుంది, లైవ్లో ఉంచుతుంది ఆ అంశాన్ని. దానికి ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ గారు నీళ్లు చల్లుతూ వస్తున్నారు. ఈ ఆశలు చిగురించినప్పుడల్లా కానీ జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తున్నారు ఆ పార్టీలో ఉండే క్యాడర్ని లీడర్ని నిలుపుకునేందుకు. అందుకే సెంటిమెంట్గా వచ్చినటువంటి 11 మంది ఎమ్మెల్యేలు ఏదైతే 11 అనే సంఖ్య ఉందో దానికంటే కూడా ఈ 15 సంవత్సరాలు కూటమి ఉంటుందని చెప్పారు కదా, 15 అనేది, ఆ 15 అనేది ఒక రకంగా టెర్రరైజ్ చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అనేది మనం విశ్లేషించుకోవటంలో ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ.